నమస్కారం, నేను మీ సుమ. ఒక వ్యక్తి యొక్క అందం దేని మీద ఆధారపడుతుందంటే స్మార్ట్ లుక్స్, మంచి హెయిర్ స్టైల్, స్మార్ట్ డ్రెస్సింగ్ అండ్ ఫ్లాలెస్ స్కిన్. వీటన్నిటిలో కల్లా ముందుగా మనం జుట్టు గురించే మాట్లాడుకుందాం. ఎప్పటికప్పుడు అందరూ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా కనిపించడానికి. అంటే ఒక వ్యక్తి యొక్క జుట్టు అతని అపియరెన్స్ ని, ఓవరాల్ లుక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలే సమస్య 20 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకు సాధారణంగా మారిపోయింది. దీనికి కారణం వారసత్వం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, ఇలా ఎన్నో రకాల సమస్యలు కావచ్చు. దీనివల్ల 40 సంవత్సరాల వయసు లోపే బట్టతల వచ్చేస్తోంది. ఈ సమస్య కేవలం మగవారికే కాదు, ఆడవాళ్లలో కూడా అధికంగా ఉంది. అందుకనే హెయిర్ కి సంబంధించిన సమస్యల గురించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కీర్తి సుబ్రహ్మణ్యం గారు, ఎండి, డెర్మటాలజీ అండ్ ట్రైకాలజీ, కన్సల్టెంట్ ఇన్ ఆలివా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు అండి? ఫైన్ డాక్టర్. సో హైదరాబాద్ లో డెర్మటాలజీ అండ్ ట్రైకాలజీకి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన టైమ్స్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ సర్వేలో నంబర్ 1 క్లినిక్ ఆలివా. అవునండి. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. సో ఆలివా ఇప్పటికే 1,00,000 మంది క్లయింట్స్ కి సేవలు అందిస్తోంది. అండ్ ఆలివా హెస్ గాట్ ద లార్జెస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్ట్. సో డాక్టర్, మొదలెడదామా? yes, sure. ఈ మధ్య ప్రతి కుటుంబంలోనూ జుట్టు రాలే సమస్య చాలా కామన్ అయిపోయింది. ప్రజలు ఈ జుట్టు రాలే సమస్యను ఎందుకు ఎదుర్కొంటున్నారు? చాలా కారణాలు ఉంటాయండి జుట్టు రాలడానికి. ఇప్పుడు మనం కామన్ గా చూసే జుట్టు పల్చపడి బట్టతల వచ్చే కారణంలో జెనెటిక్స్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇదంటే జీన్స్ లో ఉన్న లోపం ఫ్యామిలీస్ లో తరతరాలుగా ఇట్లా పరంపరంగా వస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇదేంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయన్నమాట. ఇవి తగ్గడం వల్ల అది కన్వర్జన్ అయిపోయి డైహైడ్రో టెస్టోస్టెరోన్ అనే పదార్థానికి మారిపోతుంది. దీనివల్ల మనం ముఖ్యంగా జుట్టు పల్చపడడం అనేది చూస్తాము. తర్వాత స్లోగా వచ్చేసి కొంతమందిలో స్పీడ్ గా కూడా అవ్వచ్చు, అది బట్టతల సమస్యగా మారిపోతుంది. సో జెనెటిక్స్ కాకుండా చాలా పదార్థాలు ఉంటాయండి కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. వీటిలో ముఖ్యంగా మనకి వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్, ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ ప్లేట్లెట్ డిరైవ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేవి చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తాయి. సో ఇందులో వచ్చేసి ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అండ్ హెల్దీగా మన హెయిర్ గ్రో అవుతాయి. ఇవి హెయిర్ రూట్స్ దగ్గర ఉంటాయండి. దీని పర్సెంటేజ్ తగ్గడం వల్ల హెయిర్ ఫైనల్ గా పల్చపడి బట్టతల సమస్యకి లీడ్ అవుతుంది. ప్రతి హెయిర్ కి లైఫ్ స్పాన్ ఉంటుంది. అది పెరిగిన తర్వాత న్యాచురల్ గా రాలిపోతుంది. ఈ పెరిగే స్టేజ్ ని అనజెన్ ఫేజ్ లేదా గ్రోయింగ్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ 1 సంవత్సరం నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని తర్వాత మెల్లిగా జుట్టు రూట్ నుండి విడిపోతుంది. దీనిని రిగ్రెషన్ ఫేజ్ లేదా క్యాటజన్ ఫేజ్ అని అంటారు. ఈ స్టేజ్ దాదాపు 3 వారాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ని టీలోజన్ ఫేజ్ లేదా రెస్టింగ్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ లో విడిపోయిన జుట్టు 3 నెలల వరకు అలానే రాలకుండా ఉంటుంది. ఇది నార్మల్ హెయిర్ సైకిల్. ఈ సైకిల్లో జుట్టుకి రక్త కణాల నుండి చాలా రకాల సిగ్నల్స్ వస్తాయి. వీడియోలో కనిపించే బ్లాక్ డాట్స్ వచ్చేసి జుట్టుని గ్రోత్ ఫేజ్ నుండి డైయింగ్ ఫేజ్ కి వెళ్లడానికి సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు కనిపించే బ్లూ డాట్స్ మన జుట్టుని గ్రోత్ ఫేజ్ కి వెళ్లడానికి సిగ్నల్ గా తోడ్పడతాయి. వీటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇవి అనజెన్ ఫేజ్ కంప్లీట్ అయ్యే వరకు సహకరిస్తాయి. చాలా మందిలో హెయిర్ సైకిల్ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ అనజెన్ లేదా గ్రోయింగ్ ఫేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. దీనివల్ల జుట్టు పొడవు, దృఢత్వం మరియు రంగు తగ్గుతూ వచ్చి బేబీ హెయిర్ లా ముగిస్తుంది. దీనిని మినియేచరైజేషన్ అని అంటాము. ఈ హెయిర్ సైకిల్ ని మళ్లీ నార్మల్ సైకిల్లోకి తేవడానికి మనం అనజెన్ ఫేజ్ డ్యూరేషన్ ని మెడిసిన్స్, లోషన్స్ మరియు పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా పెంచుతాము. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ లో చిన్న నీడిల్ ద్వారా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంజెక్ట్ చేస్తాము. ఇవి జుట్టుని వేగంగా ఎదగడానికి ప్రోత్సహిస్తాయి. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేయండి లేదా దగ్గరలో ఉండే ఆలివా బ్రాంచ్ ని సంప్రదించండి. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య
మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా. మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా. డాక్టర్స్ నో బెస్ట్. అపార అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఓలివా. ఈ మధ్య కామన్ గా వినిపించే పదం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. సో ఈ జుట్టు ఊడిపోవటం లేదా పల్చపడ్డానికి ఈ స్ట్రెస్ అదే ఒత్తిడి కూడా కారణం అంటున్నారు, నిజమేనా? డెఫినెట్లీ అండి. సో ఈ ఒత్తిడి కాకపోతే వాళ్ళ జీవన శైలి అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా వాళ్ళ అలవాట్లు పద్ధతులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం కామన్ గా చూస్తే లేబరర్స్ లో మనకి పల్చపడేది ఎక్కువ కనిపించదు అనమాట. కరెక్ట్. సో ఎందుకంటే వాళ్ళలో శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ మానసిక శ్రమ తక్కువ ఉంటుంది. అదే విధంగా మనము స్టూడెంట్స్ లో, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, నైట్ షిఫ్ట్ బిజినెస్ పీపుల్ లో అలా చూస్తే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళ జుట్టు పల్చపడడం చాలా ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయిపోతుంది. డాక్టర్, నాకు కూడా సాధారణంగా కొంచెం కొంచెం జుట్టు రాలుతూ ఉంటుంది. కానీ ఈ జుట్టు రాలే సమస్య మనకి ఎక్కువ ఉందని, దాని తీవ్రత పెరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు ఏం గమనిస్తున్నారంటే, ఇప్పుడు మగవాళ్ళలో చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లేదంటే ఫస్ట్ సైన్ మీరు అడిగినట్టు చూస్తే ఈ నుదిటి దగ్గర ఇరువైపులో మనకి జుట్టు తగ్గడం కనిపిస్తుంది. ఇది చాలా తక్కువగా ఉంది. నా సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి ఇదే తగ్గడం వచ్చేసి ఇంకా పై భాగం వరకు పెరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంటుంది. స్టేజ్ 3కి వెళ్ళేసరికి ఈ హెయిర్ లైన్ అనేది కూడా కొంచెం పల్చపడడం జరుగుతుందండి. స్టేజ్ 4కి వెళ్ళేసరికి ఈ నుదిటి కాకుండా ఈ హెయిర్ లైన్ కాకుండా తల పై భాగంలో కూడా కొంచెం పల్చపడడం స్టార్ట్ అయిపోతుంది. కానీ మధ్యలో ఉన్న హెయిర్ వచ్చేసి కంప్లీట్ గా నార్మల్ గా ఉంటుంది. అందుకే మోస్ట్ పీపుల్ ఇక్కడ వరకు కూడా ఇగ్నోర్ చేసేస్తారనమాట. ఇప్పుడు స్టేజ్ 5 అనుకోండి, ఈ పల్చపడడం కాకుండా ఈ నార్మల్ హెయిర్ కూడా థిన్ అయిపోతుంది. ఈ స్టేజ్ లో మాకు కామన్ గా వస్తారు, కానీ ఎంత ముందు వస్తే అంత ఫాస్ట్ గా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సో స్టేజ్ 6 లో మనం చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ గా పల్చపడిపోయింది అనమాట. సో ఫైనల్ గా స్టేజ్ 7కి వచ్చేసరికి పైన భాగం మొత్తం బట్టతలుగా మారిపోయి ఓన్లీ చెవు కింద నుండి వెనక వరకు జుట్టు మిగులుతుందండి. సో దీనివల్ల మీకు ఏం అర్థమైంది? 7th స్టేజ్ వరకు వెయిట్ చేయకండి, ఫస్ట్ స్టేజ్ లోనే ఆలివా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కి వచ్చేసేయండి. డాక్టర్, ఈ సమస్య తీవ్రత ఆడవాళ్లలో కూడా మగవాళ్లలాగానే తీవ్రంగా ఉంటుందా? అది తీవ్రంగా ఉంటుందండి, కానీ అది జరిగే విధానం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు ఈ వీడియోలో చూసినట్టు ఇప్పుడు మనకి స్టేజెస్ తెలుస్తాయి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ కి వచ్చేసరికి ఇది ఫస్ట్ సైన్ అన్నమాట. మనం చూడాల్సింది ఏంటంటే మన పాపిడి వచ్చేసి పల్చపడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెయిర్ లైన్ అనేది అలానే ఉంటుంది, ఏమీ తక్కువ ఉండదు. ఇక్కడ సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ హెయిర్ లైన్ అలానే ఉంటుంది, కానీ ఆ పాపిడి దగ్గర పల్చపడడం తెలిసి వస్తుంది అనమాట. థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ హెయిర్ లైన్ ఒక్కటే మిగిలి వెనక జుట్టు మొత్తం పల్చపడడం జరుగుతుందండి. ఓకే. ఇవి కాకుండా ఇంకో కొంచెం రేరర్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా వస్తుంది. ఇందులో మీరు చూస్తే ఇప్పుడు మన పాపిడితో పాటు మన తల పైన భాగంలో కొంచెం పల్చపడడం జరుగుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ లో అవుతుందండి. డాక్టర్, ఒకసారి నాకు చూడండి ఏ షేప్ లో ఉందో. మీకు పర్ఫెక్ట్లీ నార్మల్ గా ఉందండి. ట్రయాంగిల్ ఏం రాలేదు కదా? ఏం లేదండి. సో ఆడవాళ్ళు ఇది గమనిస్తూ ఉండాలి, వాళ్ళకి ఏదో బట్టతలు రాదు అనుకోవడానికి లేదు, వచ్చే అవకాశం ఉంది. ఆ పాపిడి దగ్గర పల్చపడడం అనేది ఫస్ట్ సైన్, అప్పుడే వెంటనే డర్మటాలజిస్ట్ దగ్గర వచ్చేసేయాలండి. ఓకే, అంతేగాని పాపిడి బిళ్ళలు పెట్టి కవర్ చేసుకోవాలి. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేయండి, లేదా దగ్గరలో ఉండే ఆలివా బ్రాంచ్ ని సంప్రదించండి. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా. మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా. డాక్టర్స్ నో బెస్ట్. అపార అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఓలివా. జుట్టు రాలే సమస్య మనకి ఎక్కువ ఉందని, దాని తీవ్రత పెరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ నుదిటి దగ్గర ఇరువైపులో మనకి జుట్టు తగ్గడం కనిపిస్తుంది. ఈ హెయిర్ లైన్ అనేది కూడా కొంచెం పల్చపడడం జరుగుతుందండి. ఈ పల్చపడడం కాకుండా ఈ నార్మల్ హెయిర్ కూడా థిన్ అయిపోతుంది. ఈ స్టేజ్ లో మాకు కామన్ గా వస్తారు, కానీ ఎంత ముందు వస్తే అంత ఫాస్ట్ గా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సో ఫైనల్ గా పైన భాగం మొత్తం బట్టతలుగా మారిపోయి ఓన్లీ చెవు కింద నుండి వెనక వరకు జుట్టు మిగులుతుందండి. డాక్టర్, ఈ సమస్య తీవ్రత ఆడవాళ్లలో కూడా మగవాళ్లలాగానే తీవ్రంగా ఉంటుందా?
తీవ్రంగా ఉంటుందండి, కానీ అది జరిగే విధానం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు ఈ వీడియోలో చూసినట్టు ఇప్పుడు మనకి స్టేజెస్ తెలుస్తాయి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ కి వచ్చేసరికి ఇది ఫస్ట్ సైన్ అన్నమాట. మనం చూడాల్సింది ఏంటంటే మన పాపిడి వచ్చేసి పల్చపడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెయిర్ లైన్ అనేది అలానే ఉంటుంది, ఏమీ తక్కువ ఉండదు. ఇక్కడ సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ హెయిర్ లైన్ అలానే ఉంటుంది, కానీ ఆ పాపిడి దగ్గర పల్చపడడం తెలిసి వస్తుంది అనమాట. థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ హెయిర్ లైన్ ఒక్కటే మిగిలి వెనుక జుట్టు మొత్తం పల్చపడడం జరుగుతుందండి. ఓకే, ఇవి కాకుండా ఇంకో కొంచెం రేరర్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా వస్తుంది. ఇందులో మీరు చూస్తే ఇప్పుడు మన పాపిడితో పాటు మన తల పైన భాగంలో కొంచెం పల్చపడడం జరుగుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ లో అవుతుందండి. మాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి డాక్టర్ గారు, ఈ జుట్టు రాలే సమస్యని అధిగమించాలంటే మేము డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇప్పుడు ఎంత త్వరగా వస్తే అంత మంచిదండి. కానీ మనం కామన్ గా చూసేది ఏంటి, ఏదో ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పే చిట్కాలు వాడేస్తూ ఉంటాం. అవును, ఆ నూనె వాడండి, ఈ తైలం మర్దనం చేయండి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కాకుండా ఎంత త్వరగా వస్తే అంత మంచిదండి. కానీ ఏ స్టేజ్ లో వచ్చినా కూడా ఒలివాలో మేము ట్రీట్ చేసేస్తాము. కానీ మీ సులభం కోసమే ఎప్పుడు వచ్చినా అప్పుడు బెటర్. ఓకే, ఇప్పుడు ఆడవాళ్లలో మీరు ఎప్పుడైతే ఆ పాపిడి దగ్గర పల్చపడడం గమనిస్తున్నారో అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వాలండి. అండ్ మగవాళ్ళలో వచ్చేసి నుదిటి దగ్గర ఎప్పుడైతే పల్చపడడం గమనిస్తున్నారో డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. చూసారు కదా, ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. మరి వీటి గురించి ఆలివాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ జుట్టు రాలే సమస్య తీవ్రత బట్టి మన ఆలివాలో ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఏ స్టేజ్ లో వస్తే ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కో ట్రీట్మెంట్ టైప్ ఉంటుందండి. ఇప్పుడు స్టేజ్ 1 and 2 చూసారనుకోండి, మనం లోషన్స్ అండ్ టాబ్లెట్స్ అని ట్రీట్ చేస్తాము. వీటిలో సీరమ్స్ అనేవి ఉంటాయి హెయిర్ ఫాల్ తగ్గించడానికి. ఇన్ అడిషన్ కొత్త లోషన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ ఆపి హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడానికి. అండ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లాంటివి ఆరోగ్యమైన జుట్టుకి ఏవేవి అవసరం పడతాయో ఆ టాబ్లెట్ సప్లిమెంట్ చేస్తామండి. ఇప్పుడు స్టేజ్ 3 నుంచి 5 వరకు మీరు చూస్తే పిఆర్పి అనే ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ కమింగ్ టు స్టేజ్ 6 వచ్చేసి మనకి ఒకే ఉపాయం హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ స్టేజ్ 7 కి వచ్చేసరికి హెయిర్ పీస్, దట్ ఈస్ విగ్స్, అవన్నీ వాడాల్సి వస్తుందండి. సో ఇనీషియల్ స్టేజెస్ లోనే వస్తే లోషన్స్, సప్లిమెంట్స్, సీరమ్స్ తో మేనేజ్ చేసేసుకోవచ్చు. డెఫినెట్లీ, అంత డామేజ్ జరగదు. అవునండి. ఆడవాళ్లలో మగవాళ్ళలో సమానంగా ఇలాగే ఉంటుందా ది స్టేజెస్ వాట్ యు మెన్షన్డ్? ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయండి. వీటిలో వచ్చేసి మేము స్టేజ్ 1 and 2 లో లోషన్స్, సీరమ్స్, సప్లిమెంట్స్ యాజ్ వెల్ as పిఆర్పి ట్రీట్మెంట్స్ తో ట్రీట్ చేసేస్తాము. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది, నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా? మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా? డాక్టర్స్ నో బెస్ట్. అపార అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఓలివా. డాక్టర్ గారు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి విన్నాము, కానీ మా ప్రేక్షకులకి నాకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తారా? షూర్. పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అండి. మన రక్తంలో కొన్ని కణాలు ఉంటాయి, ఇవి ప్లేట్లెట్స్ అండి. ఇవి మన శరీరం గాయపడినప్పుడు మన బ్లడ్ ని క్లాట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవే ప్లేట్లెట్స్ లో చాలా రకమైన గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇవి మన స్కిన్ అండ్ హెయిర్ ని సంరక్షించడానికి చాలా ఉపయోగపడతాయండి. సో వాటిని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తారా? అవునండి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ శరీరంలో నుంచి 15 to 20 ml బ్లడ్ అనేది మేము తీసుకుంటామండి. దీనిలో మేము సెంట్రిఫ్యూజ్ ద్వారా డబుల్ స్పిన్ టెక్నిక్ అనేది వాడేసి ప్లేట్లెట్స్ అనే కణాలని సపరేట్ చేస్తాము. దీని ద్వారా మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది లభిస్తుంది. వీటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ది హై కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మేము ఆ ప్రాబ్లమ్ ఏరియాస్ స్కాల్ప్ మీద ఏదైతే ఉన్నాయో వాటిలో చిన్న నీడిల్తో ఇంజెక్ట్ చేస్తామండి. ఈ చిన్న నీడిల్తో చేయడం వల్ల పేషెంట్ కి ఎక్కువ డిస్కంఫర్ట్ అనేది ఉండదండి. అండ్ హెయిర్ గ్రోత్ మళ్ళీ వచ్చేస్తుంది. ఓ వావ్. సో ఎవరు బాధపడక్కర్లేదు మనకి హెయిర్ లేదు, హెయిర్ లాస్ అయిపోతుంది అని. ఇలాంటి టెక్నిక్స్ వాడి మళ్ళీ యూ కెన్ హ్యావ్ నైస్ బ్లాక్ హెయిర్. డెఫినెట్. మరి ఈ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ రేట్ ఎలా ఉంది డాక్టర్? ఒలివాలో ఇప్పటి వరకు 20,000 క్లయింట్స్ కి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసామండి. గ్రేట్. వీటిలో దాదాపు 90% క్లయింట్స్ వచ్చేసి చాలా సక్సెస్ పొందారండి. ఒలివాలో ట్రీట్మెంట్ చేయించుకున్న క్లయింట్ అనుభవాల్ని వారి మాటల్లోనే విందాం. నా పేరు అనితానాథ్. చాలా రోజుల్నుంచి జుట్టు సమస్యతో బాధపడుతున్నాను. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, పిల్లలు. నా హెయిర్ గురించి నన్ను ఆలోచించే తీరిక లేకుండా చేస్తున్నాయి. ఈ హెయిర్ ఫాల్ సమస్య నా ఒక్కదానికే అనుకున్నాను. కాని సాధారణంగా ఆడవాళ్లందరికీ సమస్య ఉందని
ఒలీవాకి వెళ్ళిన తర్వాతే తెలిసింది. ఒకరోజు టీవీ చూస్తుంటే ఒలీవా ప్రోగ్రాంలో డాక్టర్ గారు పీఆర్పీ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కీర్తి గారు నాకున్న సందేహాలు తీర్చి పీఆర్పీ ట్రీట్మెంట్తో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేశారు. మంచి రిజల్ట్స్ పొందాలన్న పట్టుదలతోటి తూచా తప్పకుండా వాళ్ల సలహాలను పాటించాను. ఇప్పుడు చూస్తున్నారుగా, జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు స్కాల్ప్ మీద జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. థ్యాంక్స్ టు ఒలీవా. I came to Oliva 6 months ago. My hairline had been receding and I was planning to get married next year. And well, I wanted to look good. Thankfully, I was at the beginning stages and Oliva's holistic approach did the trick. And well, I guess you can see the results by yourself. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి లేదా దగ్గరలో ఉండే ఒలీవా బ్రాంచ్ ని సంప్రదించండి. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది, నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా? మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా? డాక్టర్స్ నో బెస్ట్. అపార్ అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఒలీవా. డాక్టర్, ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ సేఫ్ ఏనా? డెఫినెట్లీ అండి. నేను ముందు చెప్పినట్టు మనం ట్రీట్మెంట్ ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళ బ్లడ్ లో నుంచి ప్లేట్లెట్స్ తీసి తిరిగి వాళ్ళకే ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీనిలో రిస్క్ ఆఫ్ అలర్జీస్ అనేవి ఉండవండి. ప్లస్ మా ఒలివాలో ఉన్న స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది అస్సలే ఉండదండి. ఓ, అంటే మనం మామూలుగా వేసుకునే ఇంజెక్షన్ కన్నా తక్కువే పెయిన్ ఉంటుంది. డెఫినెట్లీ. ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేయించుకోవాలి డాక్టర్? అంటే సెషన్స్ లాగా ఏమైనా ఉంటుందా? అవునండి, ఇది వచ్చేసి మన జుట్టు ఊడే తీవ్రత బట్టి ఉంటుందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 8 to 10 సెషన్స్ అనేవి చేస్తాము. ఈ తీవ్రత సపోజ్ చాలా తక్కువ ఉందనుకోండి 6 సెషన్స్ కూడా సరిపోతాయి. చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి 14 సెషన్స్ వరకు అవసరం పడొచ్చండి. సో ఎర్లియర్ ద బెటర్ అంటున్నారు డాక్టర్ గారు. డెఫినెట్లీ. పీఆర్పీ ట్రీట్మెంట్ కి వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఒలీవాకి ఎందుకు రావాలి? హెయిర్ లాస్ తో బాధపడే వాళ్ళు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చండి. కానీ ఒలివా వచ్చేసి హైదరాబాద్ లో నంబర్ 1 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఓకే, సో సేఫ్టీ విషయంలో కానీ హైజీన్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇంకెక్కడైనా చేయించుకునే బదులు ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఒలీవా. ఎస్ అండి. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది, నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా? మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా? డాక్టర్స్ నో బెస్ట్. అపార్ అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఒలీవా. ఈ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి మీరు బ్లడ్ టెస్ట్లు లేదంటే వేరే ఏమైనా టెస్ట్లు చేయమని సలహా ఇస్తారా? అవునండి, ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకి అందరికీ మేము డయాగ్నోస్టిక్ టెస్ట్ కి పంపిస్తాము. ఎందుకంటే ఈ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి విటమిన్ లేదా మినరల్ డెఫిషియన్సీ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. డాక్టర్ గారు, ఇంకొక డౌట్, ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత? ఇది కొంచెం కాస్ట్లీ కదా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ సెషన్స్ అండి. సాధారణంగా 35,000 నుండి 55,000 వరకు పడుతుందండి. ఓకే, సో మాక్సిమం 55 వరకు కంప్లీట్ అయిపోతుంది. చాలా ఎక్కువ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి సపోజ్ 14-15 సెషన్స్ వరకు వెళ్లాల్సి వస్తే అప్పుడు ఎక్కువ పడొచ్చండి. డాక్టర్, క్లయింట్స్ ఒలీవాకే ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఒలివా ఇస్ నంబర్ 1 క్లినిక్ ఇన్ హైదరాబాద్ అండి. ఇక్కడ మేము చేసే ట్రీట్మెంట్స్ అన్ని కూడాను క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఓకే. వి ఆల్సో యూజ్ US FDA అప్రూవ్డ్ ఎక్విప్మెంట్ అండి. ఇది కాకుండా మేము ప్రతి ప్రొసీజర్ కి స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము. దీని వల్ల మీకు మోస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయండి. సో ఒలీవా సేఫ్ అండ్ చాలా నమ్మకమైనది. డెఫినెట్లీ. ఒలీవాకి ఇక్కడ హైదరాబాద్ నుంచేనా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు? చాలా మంది వస్తూ ఉంటారండి. ఎస్పెషలీ PRP ట్రీట్మెంట్స్ వచ్చేసి మంత్లీ 1 టైమే చేస్తాం కాబట్టి హైదరాబాద్ బయట నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. అండ్ మేము కొత్త క్లినిక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఇప్పుడు చెన్నైలో, వైజాగ్లో ఎట్సెట్రా. సో అక్కడ నుంచి కూడా వస్తారండి ఇప్పుడు. హాయ్, నా పేరు వినోద్. నేను విజయవాడలో గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తాను. కొద్ది కాలంగా నా జుట్టు చాలా ఊడిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు కారణం తెలియలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్కి హాజరయ్యాం. అందులో ఒక ఫ్రెండు నన్ను, నా జుట్టుని చూసి షాక్ అయ్యాడు. హైదరాబాద్లో నంబర్ 1 క్లినిక్ అయిన ఒలీవా క్లినిక్కి సజెస్ట్ చేశాడు.
తరచూ హైదరాబాద్ రావడం వలన ఒలీవా క్లినిక్ వెళ్లి డాక్టర్ సజెషన్స్ మేరకు పీఆర్పీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఇప్పటివరకు నేను 7 సెషన్స్ తీసుకున్నాను. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. 4వ సెషన్, అది కూడా 1 అవర్ మాత్రమే పట్టేది. మంచి రిజల్ట్ పొందాను. పీఆర్పీ ట్రీట్మెంట్తో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడడం వలన అద్భుతమైన రిజల్ట్ పొందగలిగాను. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళెవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి, లేదా దగ్గరలో ఉండే ఆలివా బ్రాంచ్ ని సంప్రదించండి. ఆలివాలో ట్రీట్మెంట్ చేయించుకున్న క్లయింట్ అనుభవాల్ని వారి మాటల్లోనే విందాం. హలో అండి, నా పేరు మనోహర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, నా స్ట్రెస్ వల్ల కావచ్చు, గత కొంతకాలంగా నా హెయిర్ లాస్ అవుతూనే ఉండేది. నేను సెలూన్కి హెయిర్ కట్కి వెళ్ళినప్పుడల్లా నాకో సలహా ఇచ్చేవారు. రెగ్యులర్గా హెడ్ షేవ్ చేసుకుంటే పోయిన జుట్టు తిరిగి వస్తుందని, హెయిర్ థిక్నెస్ పెరుగుతుందని చెప్పేవారు. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకున్నాను. నిజంగా హెడ్ షేవ్ చేసుకుంటే హెయిర్ లాస్ తగ్గుతుందా అని ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేశాను, కానీ సైంటిఫికల్గా ఎటువంటి ఉపయోగం లేదని ప్రూవ్ అయింది. ఆ సమయంలో నేను ఒలివా క్లినిక్ గురించి తెలుసుకున్నాను. ఒలివా వెబ్సైట్లో హెయిర్ లాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు నేను పీఆర్పీ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను ఒలివాలో పీఆర్పీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఇప్పటికీ 5 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు నా హెయిర్ థిక్నెస్ కూడా పెరిగింది, థ్యాంక్స్ టు ఒలివా. ఆలివా ఇప్పటికే 1,00,000 మంది క్లయింట్స్ కి సేవలు అందిస్తోంది. ప్రజలు ఈ జుట్టు రాలే సమస్యను ఎందుకు ఎదుర్కొంటున్నారు? చాలా కారణాలు ఉంటాయండి. జెనెటిక్స్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. జుట్టు ఊడిపోవటం లేదా పల్చబడ్డానికి ఈ స్ట్రెస్, అదే ఒత్తిడి కూడా కారణం అంటున్నారు, నిజమేనా? డెఫినెట్లీ అండి. డాక్టర్ ఒకసారి నాకు చూడండి ఏ షేప్ లో ఉందో. మీకు పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉందండి. ఈ జుట్టు రాలే సమస్యని అధిగమించాలంటే మేము డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇప్పుడు ఎంత త్వరగా వస్తే అంత మంచిదండి. ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తారా? ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ శరీరంలో నుంచి 15 to 20 ml బ్లడ్ అనేది మేము తీసుకుంటామండి. దీనిలో మేము సెంట్రిఫ్యూజ్ ద్వారా డబుల్ స్పిన్ టెక్నిక్ అనేది వాడేసి ప్లేట్లెట్స్ అనే కణాలని సపరేట్ చేస్తాము. దీని ద్వారా మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది లభిస్తుంది. వీటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ది హై కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మేము ఆ ప్రాబ్లమ్ ఏరియాస్ స్కాల్ప్ మీద ఏదైతే ఉన్నాయో వాటిలో చిన్న నీడలతో ఇంజెక్ట్ చేస్తామండి. ఈ చిన్న నీడలతో చేయడం వల్ల పేషెంట్ కి ఎక్కువ డిస్కంఫర్ట్ అనేది ఉండదండి. మరి ఈ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ రేట్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పటివరకు 20,000 క్లయింట్స్ కి ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ చేస్తామండి. గ్రేట్. వీటిలో దాదాపు 90% క్లయింట్స్ వచ్చేసి చాలా సక్సెస్ పొందారండి. డాక్టర్, ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ సేఫ్ ఏనా? డెఫినెట్లీ అండి. పీఆర్పీ ట్రీట్మెంట్ కి వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఒలివాకి ఎందుకు రావాలి? ఒలివా వచ్చేసి హైదరాబాద్ లో నంబర్ 1 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సేఫ్టీ విషయంలో కానీ హైజీన్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇంకెక్కడైనా చేయించుకునే బదులు ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఒలివా. ఎస్ అండి. చూసారు కదా, బోలెడన్ని సూచనలు సలహాలు అన్నీ అందాయి. అయితే మనలో చాలా మందికి జుట్టు రాలుతూనే ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తాం. కానీ సకాలంలో డాక్టర్ కీర్తి గారు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తిరిగి అందమైన జుట్టు పొందొచ్చు. సో మీ జుట్టు సమస్యలకి మీరు సంప్రదించాల్సిన నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్, లేదా దగ్గరలో ఉండేటువంటి ఆలివా బ్రాంచ్ ని సంప్రదించండి. మర్చిపోకండి. మొటిమల వీటి నివారణ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించుంటారు, అవునా? జుట్టు సమస్య మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది, నిజమా? అవాంఛిత రోమాల అవి మళ్లీ ఎలా తిరిగొస్తున్నాయో అర్థం కావట్లేదు కదా. మీ సమస్యలకేవి పరిష్కారం ఇవ్వలేకపోయాయి కదా. డాక్టర్స్ నో బెస్ట్. అపార అనుభవం ఉన్న క్వాలిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ చే వరల్డ్ క్లాస్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఒలివా.